హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ మూవీ రివ్యూ ఆఫ్ సంక్రాంతికి వస్తున్నాం. యాక్టెడ్ బై వెంకటేష్ గారు అండ్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్య గారు అండ్ డైరెక్షన్ బై అనిల్ రావుపూడి గారు. అండ్ డెఫినెట్ గా మన వెంకీ మామ గురించి కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా ఫ్యామిలీ మూవీ ఎంటర్టైన్మెంట్ తోటి వస్తున్నారంటే ఖచ్చితంగా మనల్ని అయితే ఎంటర్టైన్మెంట్ అయితే చేయకుండా ఉండరని చెప్పేసి ఎవరంటే ఎవరైతే ఉంచుకోరు. అండ్ డెఫినెట్ గా సంక్రాంతి మూవీ అంటే డెఫినెట్ గా చాలా మందికి ఇష్టం. అండ్ ఈ మూవీ టైటిల్ కూడా అయితే సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పేసి పెట్టినప్పటి నుంచి ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ అయితే విపరీతంగా అయితే ప్రతి ఒక్కరికి అయితే ఉన్నాయి. అండ్ డెఫినెట్ గా ఈ మూవీని థియేటర్ లోనే చూడాలని చెప్పేసి ఎప్పటి నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు. మరి మన అందరి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈ మూవీ అయితే రీచ్ అయిందా లేదా, మరి మన వెంకీ మామ మళ్ళీ మనందరినీ ఎంటర్టైన్మెంట్ చేశారా లేదా అని చెప్పేసి కంప్లీట్ గా రివ్యూలో అయితే మాట్లాడుకుందాం. మరి దానికన్నా ముందు కొత్తగా మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా బెల్ నోటిఫికేషన్ ని ఆల్ లో పెట్టి కూడా మసాలా అంటే అసలు అయితే మర్చిపోకొని, ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్స్ కానివ్వండి లేదంటే మూవీకి సంబంధించిన అప్డేట్స్ రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి. కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ అండ్ బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టి కూడా మసాలా అంటే అసలు అయితే మర్చిపోకండి. మరి మూవీ గురించి ఎలాంటి స్పాయిలర్స్ రివీల్ చేయకుండా చెప్పాలంటే సింపుల్ గా మీకు అయితే అర్థమయ్యే విధంగా, మరి మన హీరోకి మ్యారేజ్ అవ్వక ముందు అయితే గర్ల్ ఫ్రెండ్ అయితే ఉంటుంది. మరి ఆ గర్ల్ ఫ్రెండ్ ఎవరు? మరి మన హీరో ఒక మిషన్ కోసం అయితే ఆ గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ తన దగ్గరికి అయితే రావాల్సి అయితే ఉంటుంది. మరి వచ్చాక ఎలాగో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. గర్ల్ ఫ్రెండ్ వల్ల మన వెంకీ మామ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటాడు ఫ్యామిలీస్ తో అని చెప్పేసి ఇదంతా మీరు అయితే థియేటర్ లో డెఫినెట్ గా అయితే చూసే తెలుసుకోవాలి. మూవీ చూడాలా వద్దని చెప్పేసి డౌట్ ఉన్న వాళ్ళు ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకుండా మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా అయితే ఫ్యామిలీస్ తో అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ మూవీలో సాంగ్స్ కానివ్వండి లేదంటే ఆ ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఉంది మూవీలో. అండ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీలో అయితే ఎంజాయ్ చేస్తారు. అండ్ షూర్ గా మన వెంకీ మామ అస్సలు అంటే అసలు అయితే ఫ్యామిలీస్ ని డిసప్పాయింట్ అయితే చేయరు. అండ్ డెఫినెట్ గా ఫ్యామిలీతో చూసిన వాళ్ళకైతే ఈ మూవీ అయితే డెఫినెట్ గా ఇంకా బాగా నచ్చుతుంది. అండ్ ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ ఈ సంక్రాంతికి. అండ్ మీలో ప్రతి ఒక్కరు అయితే డెఫినెట్ గా అయితే ఎంజాయ్ చేస్తారు. అండ్ మూవీలో సాంగ్స్ మాత్రం అయితే చాలా బాగా అయితే ప్లే చేశారు అండ్ చాలా బాగా అయితే సెట్ అయ్యాయి. నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాయి మూవీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీతో కానివ్వండి, ఆ సాంగ్స్ కానివ్వండి, వేరే లెవెల్ అనిపిస్తాయి డెఫినెట్ గా. ఆల్రెడీ డెఫినెట్ గా సాంగ్స్ రిలీజ్ అయినప్పటి నుంచి ప్రతి ఒక్కరిని అయితే ఇంప్రెస్ చేస్తాయి. అండ్ మూవీలో మీరు అయితే ఆ సాంగ్స్ ని ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ అసలు మీ మూవీని మేము థియేటర్ లో చూడాలా వద్దని చెప్పేసి డౌట్ ఉన్న వాళ్ళు ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ ఫ్యామిలీస్ తో హ్యాపీగా సంక్రాంతికి అయితే చూసేసుకోవచ్చు. అండ్ మీకు మాస్ ఫైట్స్, మాస్ ఎలివేషన్స్ ఇలాంటి పెద్ద పెద్దవి కావాలంటే డెఫినెట్ గా బాలయ్య మూవీకి అయితే వెళ్ళిపోండి. సో నేను రివ్యూ పెట్టడం అయితే మిస్ అయిపోయాను, కొద్దిగా వేరే వర్క్ లో అయితే ఉండి. అండ్ డాకు మహారాజ్ కూడా అయితే మీకు అయితే మంచి ఎలివేషన్స్ తో మన తమనన్న ఇచ్చి పడేసాడు బీజిఎం అయితే. నిజంగా థియేటర్ లో చూసినప్పుడు ఆ ఫీల్ మాత్రం వేరే లెవెల్ అసలు డాకు మహారాజ్ బీజిఎం అయితే. సో నేను రివ్యూ పెట్టేవాడిని, చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి రివ్యూ వీడియో అయితే అప్లోడ్ చేయలేను. మీకు మంచి ఎలివేషన్స్, మాస్ ఫైట్స్ కావాలంటే మన బాలయ్య మూవీకి అయితే వెళ్ళిపోండి. మరి ఎప్పుడు మాస్ ఫైట్స్, మాస్ బీజిఎంస్ ఇవన్నీ వినేదే కదా. మరి మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ కావాలనుకున్న వాళ్ళు మన వెంకీ మామ మూవీకి అయితే వెళ్ళిపోండి. అండ్ ఇప్పటికే ఈ మూవీని ఎంతమంది చూసారో లేదో, ఎంతమందికి ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం అయితే అస్సలు అంటే మర్చిపోకండి. అండ్ కొత్త మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇంతవరకు మన ఛానల్ చూస్తూ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్పుకుంటే సో ప్లీజ్ గైస్, ఆల్రెడీ మనం 11K అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాం. ఇలాగే 15K 20K కూడా అయితే ఫాస్ట్ గా కంప్లీట్ అయితే చేసేసుకోవాలని చెప్పేసి అయితే కోరుకుంటూ డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు మూవీ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం అయితే మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ రివ్యూస్ వీడియోస్ తో, నెక్స్ట్ మూవీ అప్డేట్స్ తో అయితే మనం అయితే మళ్ళీ కలుద్దాం. మరి బాయ్ డార్లింగ్స్ అందరికైతే.